రూరల్లోని ఖచ్చితంగా దుర్గేష్ గారికి సీటు ఇచ్చి తీరాలి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం వచ్చి ఆయన ఇక్కడ అనౌన్స్ చేసి వెళ్ళారు. ఆయన ఇక్కడ 4 రోజుల క్రితం వచ్చి దుర్గేష్ గారికి సీటు పక్కా అని చెప్పి మా అందరికి మాట ఇచ్చి వెళ్ళారు. ఆయన ఇప్పుడు మాట తప్పి ఆయన బుజ్జి చౌదరి గారికి ఇస్తున్నారు. బుజ్జి చౌదరి గారికి ఇవ్వడానికి 4.5 సంవత్సరాల నుంచి బుజ్జి చౌదరి గారు ఒక్క రోజైనా వచ్చి ప్రజల్లో ఎవరికైనా ఏమైనా కావాలని అడిగారా? ప్రజలకి ఏ కష్టమైనా ఉంది అంటే ఆయన వచ్చి ఏమైనా తీర్చారా? కందులు దుర్గేష్ గారికి పదవి లేకపోయినా సరే ఆయన ప్రతి ఇంటింటికి గడపకి కష్టం ఉంటే నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చిన వ్యక్తిని వదిలేసి ఈ రోజు బుజ్జి చౌదరి గారికి ఎలా ఇస్తారు? ఇప్పుడు బుజ్జి చౌదరి గారికి టికెట్ ఇస్తాను అంటే ఖచ్చితంగా ఓట్లు బుజ్జి చౌదరి గారికి పడవు అని ప్రతి ఏరియాలో ప్రతి వాడ ప్రతి ఏరియా కూడా చెప్తున్నారు. కాబట్టి అనుకరించి పవన్ కళ్యాణ్ గారు మా మీద దయించి మా రూరల్ తరఫున మొత్తం జనసేన వీర మహిళలు అందరూ కలిసి అడుగుతున్నాం సార్, మీరు 4 రోజుల క్రితం మాకు వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వచ్చి రాజమండ్రి రూరల్లోని మీరు మీటింగ్ పెట్టి ఖచ్చితంగా దుర్గేష్ గారికి ఇస్తాము సీట్ అని చెప్పి వెళ్ళి 60 మంది ముఖ్య నాయకుల సమక్షంలో కందులు దుర్గేష్ గారు రాయమండ్రి రూరల్ అని అనౌన్స్ చేశారు సార్. దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. దానివల్ల ఆయన నిలబెట్టుకోకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందండి. అది పార్టీకే ఉనికికే ఇబ్బంది వస్తుంది. మాట నిలబెట్టుకోకపోతే చాలా తప్పుగా ఉంటుంది. దుర్గేష్ గారు పేద ప్రజలందరికీ కూడా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నిదర్శనమే. ఈరోజు అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మతానికి కాదు, ఒక కులానికి కాదు, అన్ని పార్టీల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన దానికే నిదర్శనం. 13 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కడి నుంచి ఇక్కడ అందరూ పాల్గొన్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న జనాన్ని అందరూ మీరు కంపేర్ చేసుకుంటే పార్టీ యొక్క అతని మీద అభిమానం అన్నది దీనికి తెలుస్తుంది. పార్టీని గెలిపించాలి, కందులు దుర్గేష్ రాయమండ్రి సీట్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఏదైతే మా జన సైనికులు కానీ లేకపోతే మహిళలు కానీ మహిళా వీరులు కానీ వీళ్ళందరూ కలిసి ఏదైతే మరి కందులు దుర్గేష్ గారికి సీట్ రావాలని చెప్పి కూడా మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా 2018 ఏదైతే ఉందో కందులు దుర్గేష్ గారు ఆనాటి నుంచి కూడా జనసేన ఏదైతే మామూలుగా జనసేన ఉందో జనసేనపై ప్రయాణం చేస్తూ కూడా ఆనాటి నుంచి కూడా ఈనాటి దాకా కొనసాగడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఈ తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్న విషయం అధికారంగా మనకు తెలుసున్న విషయం. అదేవిధంగా కూడా మన పవన్ గారు కూడా రాజమండ్రి ప్రయాణం వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి రోడ్డు సభ్యులందరూ కలిసి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే కందులు దుర్గేష్ గారిని నగ్గించి మాకు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దాన్ని అనుసరించుకొని కూడా ఈ రోజున మామూలుగా జనసేన టికెట్ మాదే అని చెప్పి కూడా మేము శుభ్రంగా పనిచేసుకుని తన్నోలో మళ్ళీ ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం మళ్ళీ ఈ యొక్క సీటు విషయాల్లో కొద్ది ఇబ్బంది పడడం జరిగింది. మరి ఈరోజు కందులు దుర్గేష్ గారి సీటు ఇవ్వాలని మా డిమాండ్ అంటే ఏదైతే మన పార్టీని నమ్ముకొని ఉభయ గోదావరి జిల్లాలకు కూడా అధ్యక్ష వహించినటువంటి అతని గ్యారంటీగా కూడా అతని సీటు ఖాయమనుకున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే స్టేట్ వైజ్గా చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు, సెకండ్ పొజిషన్లో మనోహర్ గారు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో కందులు దుర్గేష్ గారు ఉన్నారు. కాబట్టి గ్యారంటీగా సీట్ కందులు దుర్గేష్ గారు ఇస్తారన్నది ఒక వాస్తవం అయితే, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన కూడా ఈ రోజు సీటు మరి ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పరిస్థితి పడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయంగా ఈ రోజు జన సైనికులు ఈ రోజు రోడ్లలో చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ రోజు కందులు దుర్గేష్ గారికి సీటు కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే కూడా కందులు దుర్గేష్ గారి సీటు విషయంలో కావాలని కోరుకోవడం కాదు, ఇది రాజమండ్రి రోడ్లలో కావాలని చెప్పి మా యొక్క ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి మా కోరిక, మా డిమాండ్ కూడా ఈ రోజు అధ్యక్షుని మాట నిలబెట్టుకోవాలి. అధ్యక్షులు గారు సార్ మాకు నాయకత్వం ఏదైతే కందులు దుర్గేష్ గారు ఉన్నారో కందులు దుర్గేష్ గారి మేరకు మేము రానున్న రోజుల్లో ఏం చేయాలని కూడా ఆయన సలహాల మేరకు కూడా మేము చేయడం కూడా జరుగుతుంది.